హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో దేవరా మూవీ రివ్యూ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ముందుగా మీరు మూవీ చూసారో లేదో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఎందుకంటే సో చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అయితే ఉందన్నమాట మూవీ అనేది. సో ఏ విధంగా ఉందంటే సో ఆ విధంగా అయితే ఉంది. ఇప్పుడే నేనైతే మూవీ అయితే చూసేసాను. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. సినిమా గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది. సో ముందుగా మీరు సినిమా చూసారో లేదో థియేటర్స్లో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి మామ, కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రివ్యూ ఇద్దామనేది ఈ వీడియో అయితే చేస్తున్నా, ఎందుకంటే మూవీ అయితే చూసేసాను. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ, అందుకే రివ్యూ ఇద్దామనేది ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మూవీ రివ్యూలోకి వెళ్ళినట్లయితే సో మూవీ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే సో నాకు చాలా అంటే చాలా నచ్చిన విషయాలు ఏంటంటే సో కొన్ని విషయాలు అయితే చాలా అంటే నచ్చాయన్నమాట. సో ముందుగా విఎఫ్ఎక్స్ గురించి అయితే నేను చెప్తాను గైస్. సో విఎఫ్ఎక్స్ అనేటివి ఏ విధంగా పెట్టారంటే సో చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. సో అస్సలు మనకు సో రియాలిటీగా అంటే టోటల్ మీద రియలిస్టిక్గా అయితే ఉన్నాయన్నమాట. సో చూడడానికి కూడా నీకు సో ఏ విధంగా ఉన్నాయంటే సో మొత్తం రియలిస్టిక్గా ఉన్నట్లే ఉన్నాయి. చాలా అంటే చాలా క్లారిటీగా అయితే ఉన్నాయి ముందుగా చెప్పాలంటే. ఇకపోతే నెక్స్ట్ విషయానికి వస్తే సో మనకు మూవీ అనేది సో స్టార్టింగ్ నుంచి ఏ విధంగా పోతుందంటే ఒక కంటెంట్ అంటే ఒక ట్విస్ట్ లాగే పోతుందన్నమాట మూవీ అనేది. సో స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే మనకు కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ చేసినట్లు ఉంటుంది కానీ మూవీ అనేది. సో కాకపోతే మనకు ఎక్కడే కానీ డిసప్పాయింట్ అయితే ఉండదన్నమాట. సో మూవీ అనేది సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే పోతూ ఉంటుంది. ఇకపోతే సో ఇక మాట్లాడుకోవాల్సింది సో హీరోయిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే సో యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగానే ఉంది. సో మనకు ఇద్దరికి సో ఎన్టీఆర్కి హీరోయిన్కి సో జాహ్నవికి సో చాలా అంటే చాలా అంటే సెట్ అయినట్లు ఉంటుంది అనమాట. లవ్ సీన్స్ అనేటివి అక్కడక్కడ అంటే కొద్దిగా పెట్టినప్పటికీ కూడా సో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అంటే మనకు సో చూడడానికి ఇద్దరు కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అయిందని అయితే నేను చెప్పాలనుకుంటున్నా. ఇకపోతే గైస్ ఫైట్స్ విషయానికి వద్దాం. సో అస్సలు ఫైట్స్ అనేటివి మార్వలెస్గా అంటే మైండ్ బ్లోయింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో మోస్ట్లీ ఫైట్ సీన్స్ అనేటివి మనకు విఎఫ్ఎక్స్ మీదే ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే ఓషియన్ సీన్స్ అంటే సముద్రపు సో ఉంటాయి కదా సీన్స్ అనేటివి ప్రతి ఒక్కటి రియలిస్టిక్గా అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా చూడడానికి అయితే సో ఫైట్స్ కానివ్వండి సో అటు వాళ్ళు సముద్రంలో ఉంటాయి ప్రతి ఒక్క సీన్స్ మోస్ట్లీ మనకు సో ఒక 20% మూవీ చూసుకున్నట్లయితే మనకు 25-30% మూవీ అనేది సముద్రంలోనే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సీన్స్ అనేటివి. సో ఇకపోతే విలన్ అండ్ హీరో సో ఫైట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో గైస్ మీరు 5కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ అయితే చేయండి.